Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం 10th మ్యాథ్స్ లో భాగంగా ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్ లో 3 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్ లో కూడా ఈ చాప్టర్ కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని, అలాగే డూ దిస్ ట్రై దిస్ లో ఉన్న సమ్స్ ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 6 లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని అండ్ ఎగ్జాంపుల్ 10 వరకు ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 4 లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 6.2 లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది ఒకసారి చర్చిద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. Fill in the blanks in the following table given that A is the first term, D is the common difference and A the nth term of an AP. ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు, అందులో కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు అన్నమాట. ఇక్కడ A అంటే ఫస్ట్ టర్మ్, D అంటే కామన్ డిఫరెన్స్, AN అంటే nth టర్మ్. ఆ బ్లాంక్స్ ని ఇచ్చిన డేటా ఆధారంగా చేసుకుని మనం ఫిల్అప్ చేయాల్సి ఉందన్నమాట. వీటినే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ కింద 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇందులో ఏవైనా 2 సమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంటే ఏవైతే స్టూడెంట్స్ కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అవుతారో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలినవి మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెకండ్ అండ్ ఈ 4th సమ్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలినవి మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. అంటే మీరు ఒక ప్రాబ్లమ్ విని అదే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఓన్ గా ప్రయత్నించినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ వినడంతో సరిపెట్టకుండా ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొన్నింటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనకి సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ ఏమేమి ఇచ్చారో ఒకసారి చూసినట్లయితే గివెన్ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే ఏ వాల్యూ ఇచ్చారు, A ఈక్వల్ టు 18 మైనస్ 18. ఇంకేమి ఇచ్చారు, మనకి n వాల్యూ ఇచ్చారు, n ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. అలాగే an ఈక్వల్ టు 0 అంటే nth టర్మ్ ఈక్వల్ టు 0. మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి, d వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, d ఈక్వల్ టు ఎంత. ఇవన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయంటే nth టర్మ్ ఆఫ్ an AP. nth టర్మ్ ఆఫ్ an AP an ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములాలో మనకి ఇప్పుడు మనం ఇక్కడ రాసిన అన్ని లెటర్స్ ఉన్నాయి కదా, an ఉంది, అలాగే a ఉంది, n ఉంది అండ్ d ఉంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనం d వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, మన ఇక్కడ ఫార్ములా ఏంటి, మనకి an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ a ప్లస్ లో ఎంత రాస్తాం మనం, 0 రాస్తాం. 0 ఈక్వల్ టు a ప్లస్ లో మైనస్ 18 ప్లస్ n ప్లస్ లో ఎంత రాస్తాం, 10 రాస్తాం. 10 మైనస్ 1 ఇంటూ ఇక్కడ మనం d వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన d వాల్యూ వచ్చేస్తుంది. 0 ఈక్వల్ టు మైనస్ 18 ప్లస్ 10 మైనస్ 1 ఎంత అవుతుంది, 9 అవుతుంది కదా, 90. ఓకే, ఈ 18 మనం LHS లో తీసుకొస్తే ప్లస్ 18 అవుతుంది. అంటే 18 ఈక్వల్ టు 90. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, d వాల్యూ కదా. కాబట్టి ఈ ఈక్వేషన్ ని మనం LHS RHS ఇంటర్చేంజ్ చేసినట్లయితే 90 ఈక్వల్ టు 18 అవుతుంది. దీని నుంచి d ఈక్వల్ టు 18/9. 90 18 లో 2 టైమ్స్ పోతుంది కదా, కాబట్టి d వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4th ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇచ్చినది ఏంటంటే గివెన్. ఏమేమి ఇచ్చారు, మనకి ఏ వాల్యూ కూడా ఇచ్చారు. ఏ వాల్యూ మైనస్ 18.9 ఇక్కడ డెసిమల్స్ లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డి వాల్యూ ఇచ్చారు, ఎంత అంటే 2.5. నెక్స్ట్ an వాల్యూ ఇచ్చారు 3.6. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఇక్కడ కూడా మనం సేమ్ ఫార్ములాని ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం కదా, కాబట్టి ఫార్ములాను ఒకసారి రాసినట్లయితే an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఫార్ములా రాసాము. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే an ప్లేస్ లో మనం ఎంత రాయొచ్చు, 3.6 రాయొచ్చు. ఈక్వల్ టు a ప్లేస్ లో మనకి మైనస్ 18.9 రాస్తాం. ప్లస్ n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, కాబట్టి n మైనస్ 1 ఇంటూ d ప్లేస్ లో మనం 2.5 రాస్తాం. 2.5. ఓకే, ఇక్కడ ఇది మైనస్ 18.9 LHS లో తెస్తే ప్లస్ 18.9 అవుతుంది. అంటే 3.6
ప్లస్ 18.9 అవుతుంది ఈక్వల్ టు ఈ 2.5 తో ఈ 2 టర్మ్స్ ఇంటూ చేస్తే 2.5 ఇంటూ n ఎంత అవుతుంది 2.5n మైనస్ 1 ఇంటూ 2.5 1 తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారుతుంది 2.5. ఇవి రెండు యాడ్ చేసినట్లయితే 6 ప్లస్ 9 15 5 పాయింట్ దగ్గర పాయింట్ వచ్చేస్తాం ఒకటి ఉంది 1 ఉంది 1 ప్లస్ 3 4 4 ప్లస్ 8 12 2 1 రాసాం 1 కి 1 యాడ్ చేస్తే 2 22.5 అవుతుంది అన్నమాట ఈక్వల్ టు 2.5n మైనస్ 2.5. అయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన n ఎక్కడ ఉంది మనకి RHS లో ఉంది కాబట్టి ఈక్వేషన్ లో LHS ని RHS ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే మొత్తం LHS ని అంతటిని RHS లోకి RHS ని అంతటిని LHS లోకి తీసుకొచ్చినప్పుడు సైన్లు మార్చాల్సిన అవసరం లేదు. అలా కాకుండా కొన్ని టర్మ్స్ మాత్రమే తీసుకొచ్చినప్పుడు సైన్లు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం 2.5n మైనస్ 2.5 ఈక్వల్ టు 22.5. ఇప్పుడు ఈ 2.5 ని RHS లో తీసుకెళ్తే ప్లస్ 2.5 అవుతుంది కదా అంటే 2.5n ఈక్వల్ టు ఆల్రెడీ మనకి RHS లో 22.5 ప్లస్ 2.5 2.5n ఈక్వల్ టు ఈ రెండు ప్లస్ కాబట్టి యాడ్ చేస్తే 22.5 కి 2.5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 25 అవుతుంది. ఓకే దిస్ ఈక్వల్ టు అంటే n ఈక్వల్ టు 2.5 ని RHS లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదంటే బై 2.5 అవుతుంది. ఓకే ఒకవేళ ఇక్కడ పాయింట్ ఉండకూడదంటే ఏం చేస్తాం న్యూమరేటర్ ని డినామినేటర్ ని 10 తో మల్టిప్లై చేస్తాం అప్పుడు n ఈక్వల్ టు 250 అవుతుంది 10 తో మల్టిప్లై చేసినాం కాబట్టి పాయింట్ ఒక ప్లేస్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది అంటే 25 అవుతుంది 25 టేబుల్ 250 లో 10 టైమ్స్ పోతుంది కదా కాబట్టి n ఈక్వల్ టు ఎంత అవుతుంది అన్నమాట 10 అవుతుంది. మిగిలినవి మీరు ట్రై చేయండి. ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఫైండ్ అని ఇక్కడ 2 రామన్స్ ఇచ్చారు ఇందులో ఏదైనా ఒకటి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు మిగిలింది ఓన్ గా ట్రై చేయండి. ఫస్ట్ ఇది సింపుల్ గా ఉంటుంది కాబట్టి దీన్ని హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఈ సెకండ్ వన్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే ఇక్కడ మనకి సెకండ్ రామన్ లో ఏమి ఇచ్చారు అంటే ఒక ఏపీ ఇచ్చారు. ఆ ఏపీ ఏంటి -3 -1/2 2 అండ్ సో ఆన్ అని ఏపీని ఇచ్చారు. ఇందులో 11th టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 11th టర్మ్ ఏమంటాం ఏ అంటే కదా an ఈక్వల్ టు హౌ మచ్ మనం an ఫార్ములా ఏంటి మనకి an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా. ఈ ఫార్ములా అప్లై చేయడానికి మనకి ఏమేం కావాలి an ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం a కావాలి. a అంటే ఏంటి ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చారు మనకి -3. నెక్స్ట్ n వాల్యూ కావాలి కదా n ఈక్వల్ టు ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం 11th టర్మ్ అంటే ఇక్కడ n ప్లేస్ లో ఎంత ఉండాలి మనకి 11 ఉండాలి కదా. ఈ 11th టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి n ఈక్వల్ టు ఇక్కడ ఎంత అన్నమాట 11. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు n ఫార్ములా మనకి a2 మైనస్ a1 అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏంటి -1/2 మైనస్ ఫస్ట్ టర్మ్ ఏంటి -3. ఇట్లాంటి సమయంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇదేమో ఫార్ములా వల్ల ఉన్న మైనస్ ఇది టర్మ్ కొన్న మైనస్ కాబట్టి ఇది నెట్ రాయొచ్చు 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అని రాయొచ్చు. ఇది ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని కూడా ఫ్రాక్షన్ లోకి మార్చుకున్నట్లయితే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం 1 ఇంటూ 1 1 మైనస్ కదా -1 ప్లస్ 2 3s are 6 by 2 1s are 2 దిస్ ఈక్వల్ టు ఒకటి మైనస్ తో ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా 6 నుంచి 1 మైనస్ చేస్తే 5/2 అంటే ఇక్కడ d వాల్యూ ఎంత అన్నమాట 5/2 అన్నమాట. ఓకే ఇప్పుడు ఇవన్నీ వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మనం a11 ఫైండ్ అవుట్ చేయాలి. a11 ఈక్వల్ టు అంటే n ప్లస్ 11 రాసాం a ప్లస్ a అంటే ఎంత మనకి -3 ప్లస్ n అంటే 11 మైనస్ 1 ఇంటూ d ఎంత 5/2 దిస్ ఈక్వల్ టు -3 ప్లస్ 11 మైనస్ 1 ఎంత అవుతుంది 10 అవుతుంది కదా ఇంటూ 5/2 2 టేబుల్ 10 లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి ఇది మనకి -3 ప్లస్ 5 5s are 25. ఒక ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం 25 నుంచి 3 మైనస్ చేస్తే 22 లార్జెస్ట్ నెంబర్ ప్లస్ నెంబర్ కాబట్టి ప్లస్ 22 వస్తుంది అన్నమాట. ఇది ఇచ్చిన ఏపీలో 11th టర్మ్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్
థర్డ్ వన్, ఇందులో కూడా మనకి 5 రామన్స్ ఇచ్చారు. ఏమైనా 2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలినది మీరు ఓన్ గా ట్రై చేయండి. ఫస్ట్ ది ఈజీగానే ఉంటుంది, అట్లాగే సెకండ్ నేను ఫ్రాక్షన్ ఈ థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అట్లాగే ఈ ఫోర్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలినవి మీరు ఓన్ గా ప్రయత్నించండి. ఈ ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్ అండ్ ఫిఫ్త్ రోమన్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్ ఆధారంగా అవి ఓన్ గా ప్రయత్నించండి. ఓకే, థర్డ్ రోమన్ ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే గివెన్ A1 అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్, దీన్నే మనం ఏ అని కూడా అంటాం. నెక్స్ట్ A4 ఈక్వల్ టు 9 1/2. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A2 ఫైండ్ అవుట్ చేయాలి అండ్ A3 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి ఏ డి తెలిస్తే ఏ టర్మ్ అయినా చెప్పేసేయచ్చు. A1 అంటే ఏ అంటాం, కానీ ఇక్కడ డి తెలియదు. ఓకే, అంటే ఈ A4 ఉపయోగించి మనం డి ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏఎన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా, దీన్ని ఉపయోగించి మనం డి ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే A4 ఈక్వల్ టు ఏమవుతుంది, a ప్లస్ n మైనస్ 1 అంటే 4 ని 1 తగ్గిస్తే 3d అవుతుంది. దీని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 9 1/2 ఇచ్చారు. దట్ ఇంప్లైస్ ఏ అంటే A1 అనే మనం ఏ అంటే కదా 5 ప్లస్ 3d ఈక్వల్ టు, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసినట్లయితే 2 9s are 18 plus 1 19/2 అవుతుంది అన్నమాట. దట్ ఇంప్లైస్ ఇక్కడ మనం ఈ 5 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే 3d ఈక్వల్ టు 19/2 మైనస్ 5. ఇది ఫ్రాక్షన్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఏం రాయొచ్చు, బై 1 అని రాయొచ్చు. ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయచ్చు. 19 1s are 19 minus 2 5s are 10 by 2 1s are 2. That implies 3d equal to 19 minus 10 ఏమవుతుంది, 9 అవుతుంది, 9/2 అవుతుంది. ఓకే, 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, మరి RHS లో తీసుకెళ్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఆల్రెడీ 2 డివైడ్ చేసింది కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తుంది, డినామినేటర్ లోకి వస్తుంది కాబట్టి మనం 2 ని మల్టిప్లై చేస్తాం. అంటే 9 ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 into 3 అవుతుంది అన్నమాట. మనకి 3 టేబుల్ 9 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి ఇక్కడ డి వాల్యూ ఎంత అవుతుంది అన్నమాట, 3/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి, A2 ని A3 ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఫస్ట్ టర్మ్ డి తెలిస్తే ఏ టర్మ్ అయినా చెప్పేసేయచ్చు కదా, కాబట్టి ఇక్కడ మనకి A2 ఈ వాల్యూ ఎంత అవుతుంది, A1 కి అంటే దీని ముందున్న టర్మ్ కి డి యాడ్ చేస్తే వస్తుంది. ఓకే, దీని A1 ఎంత ఇచ్చారు మనకి, 5 ఇచ్చారు, ప్లస్ డి వాల్యూ ఎంత వచ్చింది, 3/2 వచ్చింది. దీన్ని బై 1 అని పెట్టుకున్నాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 5s are 10 ప్లస్ 3 1s are 3 by 2 1s are 2. దిస్ ఈక్వల్ టు 10 ని 3 ని యాడ్ చేస్తే 13 అవుతుంది కదా, 13/2. అవసరమైతే దీన్ని మనం ఏం చేయొచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాయొచ్చు. 13 ని 2 తో డివైడ్ చేస్తే ఎంత అయిపోయింది, 6 times 6 2s are 12, ఇంకా 1 ఉంది కదా, అంటే 6 1/2 అని కూడా రాయొచ్చు అన్నమాట, ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే. నెక్స్ట్ A3 ఫైండ్ అవుట్ చేయాలి. A3 అంటే దీని ముందు టర్మ్ ఏంటి, A2, దీనికి కామన్ డిఫరెన్స్ దీన్ని యాడ్ చేస్తే వస్తుంది. ఓకే, ఇక్కడ A2 ఎంత వచ్చింది మనకి, 6 1/2 ప్లస్ డి ఎంత వచ్చింది మనకి, 3/2. ఇక్కడే మనం అవసరమైతే ఏం రాయొచ్చు, మనము 13/2 రాయొచ్చు కదా, 13/2. ఇవి రెండు కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్, ఎందుకంటే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. 13 + 3 ఏమవుతుంది, 16/2 అవుతుంది. 2 టేబుల్ 16 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ మనకి A3 ఈక్వల్ టు 8 అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ A2 ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 6 1/2 వచ్చింది అండ్ A3 ఈక్వల్ టు 8 వచ్చింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కామన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫోర్త్ కామన్ ఇక్కడ ఇచ్చినవి ఏమిటి, గివెన్ A1 ఇచ్చారు, A1 ఈక్వల్ టు
-4 అండ్ a6 ఈక్వల్ టు 6 ఇచ్చారు. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? a2 a3 a4 a5. ఓకే, అంటే a1 అంటే మనకి ఏంటి? మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్, అలాగే a6 అంటే సిక్స్త్ టర్మ్ కదా. ఇప్పుడు మనకి an ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే, ఈ ఫార్ములా ఉపయోగించుకుంటాం. మనకి a6 ఈక్వల్ టు ఏమవుతుంది? a6 ఈక్వల్ టు a ప్లస్ 6 మైనస్ 1 అంటే ఏంటి? 5d అవుతుంది కదా, 5d. దీని వాల్యూ ఎంత ఇచ్చారంటే 6 ఇచ్చారు. దీని నుంచి మనం d వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. a ప్లేస్ లో a1 రాయొచ్చు కదా, అంటే -4 ప్లస్ 5d ఈక్వల్ టు 6 అని రాయొచ్చు. ఓకే, ఈ -4 ని rh లోకి తీసుకెళ్తే 5d ఈక్వల్ టు 6 ప్లస్ 4. దట్ ఇంప్లైస్ 5d ఈక్వల్ టు 6 ప్లస్ 4 ఎంత అవుతుంది? 10 అవుతుంది. దట్ ఇంప్లైస్ d ఈక్వల్ టు 10/5. 5 టేబుల్ 10 లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి d ఈక్వల్ టు 2 అన్నమాట. మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ d తెలుసు కాబట్టి ఏ టర్మ్ వరకు చెప్పొచ్చు. మనకి a2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మనకి a1 ప్లస్ d. a1 ఎంత ఇక్కడ మనకి? -4, d 2 కదా, ఒకటి ప్లస్ మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం, -2 వస్తుంది. అలాగే a3 ఈక్వల్ టు a2 ప్లస్ d. a2 ఎంత వచ్చింది మనకి? -2 ప్లస్ d 2. -2 ప్లస్ ఏమవుతుంది? 0 అవుతుంది. అలాగే a4 ఈక్వల్ టు a3 ప్లస్ d అవుతుంది. a3 ఎంత వచ్చింది? 0 ప్లస్ 2 ఈక్వల్ టు 2 అవుతుంది. అలాగే a5 ఈక్వల్ టు a4 ప్లస్ d. a4 2 వచ్చింది. అలాగే కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 2 కాబట్టి 2 ప్లస్ 2 4 అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి సెకండ్ టర్మ్ అండ్ సిక్స్త్ టర్మ్ ఇచ్చాము. ఈ డౌట్ రావచ్చు, అంటే ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు కదా, మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కాబట్టి ఈ సమ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఫిఫ్త్ టర్మ్ లో ఇచ్చిన ఏంటంటే గివెన్ a ఈక్వల్ టు 38 అండ్ a6 ఈక్వల్ టు -22. ఇక్కడ కూడా మనం an ఫార్ములాను ఉపయోగిస్తాం. an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఫస్ట్ a2 ఫైండ్ అవుట్ చేద్దాం. a2 ఈక్వల్ టు a ప్లస్ 2 మైనస్ 1 అంటే 1, 1d అంటే d కదా, అంటే a ప్లస్ d అనమాట. దీని వాల్యూ ఎంత మనకి? 38. అంటే మనకి ఏమొచ్చిందంటే a ప్లస్ d ఈక్వల్ టు 38 అని వచ్చింది. అయితే ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే దీని a వాల్యూ d వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాంటిది ఒక పేర్ కావాలి, 2 లీనియర్ ఈక్వేషన్స్ కావాలి. అంటే a6 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. a6 ఈక్వల్ టు a ప్లస్ ఇక్కడ 6 మైనస్ 1 అంటే 5d ఈక్వల్ టు -22. అంటే మనకి ఏమొచ్చింది? a ప్లస్ 5d ఈక్వల్ టు -22 వచ్చింది. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన a వాల్యూ d వాల్యూ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి రెండిట్లో ఏదో ఒక వేరియబుల్స్ ఈక్వల్ గా ఉండాలి. a సైన్ ఈక్వల్ గా ఉండాలి, d సైన్ ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ a ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఈ ఈక్వేషన్స్ కి ఏ విధమైన మోడిఫికేషన్స్ చేయవలసిన లేదంటే ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేయవలసిన లేదు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? a ప్లస్ d ఈక్వల్ టు 38. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? a ప్లస్ 5d ఈక్వల్ టు -22. ఈ రెండింటిని సాల్వ్ చేయాలనుకుంటున్నాం. ఏ ఈక్వల్ గా ఉన్నాయి. నెక్స్ట్ వాటి సైన్ సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, డిఫరెంట్ గా ఉంటే యాడ్ చేయాలి. సేమ్ ఉన్నాయి కాబట్టి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కింద ఈక్వేషన్ యొక్క సైన్ మారుతాయి. అంటే ఇది ప్లస్ కాబట్టి మైనస్, ఇది ప్లస్ కాబట్టి మైనస్, ఇది మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది. ప్లస్ ఏ మైనస్ ఏ 0 అయిపోతుంది. -5d ప్లస్ d అంటే ప్లస్ 1d కదా, ఇది అంటే -4d అవుతుంది. ఇవి రెండు కూడా మనకి ప్లస్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేసేస్తాం. ఎంత వస్తుంది మనకి? 60 వస్తుంది. అప్పుడు d ఈక్వల్ టు ఏమవుతుంది? 60/-4. 4 టేబుల్ 60 లో 15 టైమ్స్ పోతుంది కదా, అంటే d ఈక్వల్ టు -15. d వాల్యూ వచ్చింది. ఇంకా మనకి ఏం రావాలి? ఏ వాల్యూ కూడా రావాలి. అది ఎలా వస్తుందంటే ఈ d వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది అనమాట. కాబట్టి మనం ఏం చేద్దాం? సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు
minus 15 in equation 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏంటి? a plus d equal to 38. ఇక్కడ d ప్లేస్ లో మనం రాస్తాం minus 15 రాస్తాం ప్లస్ minus 15 equal to 38. ఈ minus 15 RHS లోకి తీసుకెళ్తే 38 plus 15 అవుతుంది. అంటే a equal to 8 plus 5 13 3 1 3 plus 1 4 plus 1 5 53 అవుతుంది అన్నమాట. కాబట్టి మనకి ఏ డి తెలిస్తే ఇంక ఏ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏనే మనం ఏమంటాం? మనం ఫస్ట్ టర్మ్ అంటాం కాబట్టి దీన్ని a1 అనొచ్చు. 53 వచ్చింది. నెక్స్ట్ ఇంకేం అడిగారు? a3 అడిగారు. a3 ఈక్వల్ టు a2 ప్లస్ d. ఇక్కడ a2 ఆల్రెడీ ఇచ్చారు కదా 38. అంటే 38 ప్లస్ d ఎంత మనకి? -15. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 23 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమంటారు? a4 ఈక్వల్ టు a3 ప్లస్ d అవుతుంది. a3 ఎంత? 23 ప్లస్ d -15. ప్లస్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం 8 వస్తుంది. నెక్స్ట్ a5 ఈక్వల్ టు a4 ప్లస్ d. ఇక్కడ a4 ఎంత వచ్చింది? 8. ఇక్కడ d ఎంత? -15. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 15 నుంచి 8 మైనస్ చేస్తే 7. అయితే లార్జెస్ట్ నెంబర్ కి నెగటివ్ సైన్ కాబట్టి -7 వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. విచ్ టర్మ్ ఆఫ్ ద AP 3 8 13 18 అండ్ సో ఆన్ ఈజ్ 78. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన AP లో 78 అనేది ఏ టర్మ్ అవుతుంది అంటాడు. ఇచ్చిన AP ఏంటి? ఇక్కడ మనకి AP ఈజ్ 3 8 13 18 అండ్ సో ఆన్. ఇందులో 78 ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాన్ని ఎంత టర్మ్ అనుకున్నాం. లెట్ an ఈక్వల్ టు 78. మనకి ఏ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా. an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అవుతుంది. ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించినట్లయితే మనకి n వాల్యూ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి కావాలి ఈ ఫార్ములాలో? an అంటే 78, a అంటే ఫస్ట్ టర్మ్ ఎంత? 3. నెక్స్ట్ d కావాలి. d ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 ఇక్కడ ఎంత? 8 మైనస్ a1 3 కదా, అంటే 5 వచ్చింది అనమాట. మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇవన్నీ తీసుకెళ్లి ఇందులో రాసేసినట్లయితే an ప్లేస్ లో ఎంత రాస్తాం మనం? 78 రాస్తాం. ఈక్వల్ టు a ప్లేస్ లో 3 రాస్తాం ప్లస్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. -1 ఇంటూ d ప్లేస్ లో 5 రాస్తాం. ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేసినట్లయితే 78 ఈక్వల్ టు 3 ప్లస్ 5 ఇంటూ n 5n 5 1 5. ఈ రెండు కూడా మనకి కాన్స్టెంట్ టర్మ్స్, వాటిని యాడ్ చేయొచ్చు సబ్ట్రాక్ట్ చేయొచ్చు. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది 5n n టర్మ్ అంటే వేరియబుల్ టర్మ్. ఇది 5 నుంచి 3 మైనస్ చేస్తే 2 -5 కాబట్టి -2 వస్తుంది. దీని నుంచి మనం n రాబట్టవచ్చు. మనం n ఉన్న టర్మ్ ఎందులో ఉంది? మనకి RHS లో ఉంది కాబట్టి ఈక్వేషన్ ని మనం ఇంటర్చేంజ్ చేసినట్లయితే అంటే 5n - 2 ఈక్వల్ టు 78 అవుతుంది. ఈ 2 ని RHS లోకి తీసుకెళ్తే +2 అవుతుంది కదంటే 5n ఈక్వల్ టు 78 ప్లస్ 2 అవుతుంది. అప్పుడు 5n ఈక్వల్ టు 80 అవుతుంది కదా. అప్పుడు 5 కూడా మనం RHS తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదంటే 80/5. 5 టేబుల్ 8 లో 1 టైం, 3 ఉంది 30 లో 6 టైమ్స్, అంటే n ఈక్వల్ టు 16. అంటే 78 అనేది ఇచ్చిన AP లో ఎన్నో టర్మ్ అవుతుందో 16th టర్మ్. Therefore 78 is the 16th term in the given AP. Okay, next fifth one. Find the number of terms in each of the following APs. ఇది కొంచెం సింపుల్ గా ఉంటుంది కాబట్టి మీరు ఇది హోంవర్క్ చేయండి. ఇది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇచ్చిన ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది మనకి ఫైనైట్ ఏపీ, ఎందుకంటే లాస్ట్ టర్మ్ ఏపీ తెలుసు కాబట్టి ఇది ఫైనైట్ ఏపీ కాబట్టి మనకి ఇందులో ఉండే టర్మ్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, అంటే కౌంటబుల్ అవుతాయి అన్నమాట. అవి ఎన్ని అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఏపీ ఏంటంటే 18, 15.5, నెక్స్ట్ 13 అండ్ సో లాస్ట్ టర్మ్ ఏంటి -47.
అయితే ఇది ఎన్నో టర్మ్ తెలిస్తే మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చెప్పేసేయచ్చు కదా. కాబట్టి దాన్ని ఎంత టర్మ్ అనుకున్నాం, లెట్ an ఈక్వల్ టు -47. మనం an ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, d వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, a వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అయితే ఈ ఫార్ములాను అప్లై చేయాలంటే మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి, an అంటే ఆల్రెడీ -47, a కావాలి, a అంటే ఫస్ట్ టర్మ్ కదా ఎంత 18, ఇంకేం కావాలి d కావాలి. d ఈక్వల్ టు ఫార్ములా a2 మైనస్ a1, దిస్ ఈక్వల్ టు a2 అంటే 15½ మైనస్ 18. దీని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చితే 2 15 ఆర్ 30 ప్లస్ 1 31/2 అవుతుంది మైనస్ 18. దీని కూడా ఫ్రాక్షన్ లో రాస్తే బై 1 అవుతుంది కదా. 31 1s ఆర్ 31 మైనస్ 2 18s ఆర్ 36/2 1s ఆర్ 2 అవుతుంది. ఒకటి ప్లస్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎంత వస్తుంది -5 వస్తుంది కదా, -5/2. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ d. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద AP, లేకపోతే ఇది ఎన్నో టర్మ్ అది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు తెలిసిన వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మనం an అంటే ఏమన్నాం, -47 ని an అనుకున్నాం. a ఎంత, ఫస్ట్ టర్మ్ 18 ప్లస్ నెక్స్ట్ n మైనస్ 1 ఇంటూ d ఎంత వచ్చింది మనకి, -5/2 వచ్చింది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే -47 ఈక్వల్ టు 18 ప్లస్ ఇక్కడ మైనస్, దీన్ని ఇలాగే ఉంచి కూడా మనం సింప్లిఫై చేయొచ్చు. అయితే ఎలాగో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18, ఓకే, దట్ ఎంప్లాయిస్ ఈ 18 మనం LHS లోకి తెచ్చినట్లయితే ఏమవుతుంది, -18 అవుతుంది, ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ -5/2. రెండు మైనస్ నెంబర్లు కాబట్టి యాడ్ చేస్తాం. 7 ప్లస్ 8 ఎంత అవుతుంది, 15 అవుతుంది. 5 4 ప్లస్ 1 5 ప్లస్ 1 6 అంటే -65 అవుతుంది, ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ -5/2. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన n RHS లో ఉంది కాబట్టి ఈక్వేషన్ ని రివర్స్ చేసినట్లయితే n మైనస్ 1 ఇంటూ -5/2 ఈక్వల్ టు -65. ఇప్పుడు ఈ 5/2 ని RHS లో తీసుకెళ్తే అంటే n మైనస్ 1 ఈక్వల్ టు -65. ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే 2/-5 అవుతుంది. 5 టేబుల్ 5 1s ఆర్ 5, 5 3s ఆర్ 15, 13 టైమ్స్ పోతుంది. ఓకే, n మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 13 2s ఆర్ 26 అవుతుంది. ఈ -1 కూడా RHS లో తీసుకెళ్ళినట్లయితే n ఈక్వల్ టు 26 ప్లస్ 1 అంటే n ఈక్వల్ టు 27. therefore there are 27 terms in the given AP అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th one. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు. చెక్ వెదర్ -150 is a term of the AP 11 8 5 2 and so on. అంటే ఇచ్చిన AP లో -150 అనే టర్మ్ ఉంటుందా లేదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని కూడా మనం -150 ని ఎంత టర్మ్ అనుకుని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిన AP ఏమిటి అంటే AP is 11 8 5 2 and so on. మనం ఏమనుకుంటాం, లెట్ an ఈక్వల్ టు -150 అనుకుంటాం. వెంటనే ఏం చేస్తాం, an ఫార్ములా రాస్తాం, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. అయితే ఇప్పుడు మనకి ఏమేమి వాల్యూస్ కావాలి, an అంటే ఆల్రెడీ -150 కాబట్టి a కావాలి, అంటే ఫస్ట్ టర్మ్ ఎంత 11, ఇంకా d కావాలి, కామన్ డిఫరెన్స్ a2 ఈక్వల్ టు a2 మైనస్ a1, a2 అంటే 8 మైనస్ 11 ఈక్వల్ టు -3 అవుతుంది అన్నమాట. మనం ఏం ఫైండ్ అవుట్, n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ n వాల్యూ అనేది పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు మాత్రమే ఆ -150 అనేది ఇచ్చిన AP లో ఉంటుందని రాస్తామట. ఒక ఫ్రాక్షన్ వచ్చినా లేకపోతే డెసిమల్ వచ్చినా నెగిటివ్ నెంబర్ వచ్చినా మనకి అది ఇచ్చిన AP లో ఉండదన్నమాట. ఓకే, ఇవన్నీ తీసుకెళ్లి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే an ప్లేస్ లో -150 ఈక్వల్ టు a ప్లస్ a అంటే ఇక్కడ 11
ప్లస్ n మైనస్ 1 అంటే n మైనస్ 1 n ఫైండ్ అవుట్ చేయాలి కదా ఇంటూ d అంటే మైనస్ 3 దట్ ఇంప్లైస్ minus 150 equal to 11 minus 3 into n minus 3n minus into minus plus 3 ones are 3 ఇవి రెండు కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి వాటిని యాడ్ చేసేసేయచ్చు minus 150 equal to 11 plus 3 ఏమవుతుంది 14 minus 3n అవుతుంది మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ nth టర్మ్ ని LHS లోకి ఈ minus 150 RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఈ minus 3n plus 3n అవుతుంది ఆల్రెడీ ఇక్కడ 14 ఉంది minus 150 plus 150 అవుతుంది ఓకే రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తాం అంటే 3n ఈక్వల్ టు 164 అవుతుంది అప్పుడు n ఈక్వల్ టు ఏమవుతుంది 164/3 మరి 3 టేబుల్ 164 లో పోతుందంటే పోదు కదా ఎందుకంటే మనం 3 యొక్క డివిజిబుల్ టేబుల్ లోయర్ క్లాస్ లో నేర్చుకుంటాం ఇందులో నంబర్స్ యాడ్ చేసామంటే 1 + 6 7 + 4 11 అది 3 టేబుల్ లో వచ్చే నెంబర్ కాదు కాబట్టి మనం ఈ నెంబర్ 3 తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇదేంటి అన్నమాట మనకి పాజిటివ్ ఇంటిజర్ కాదు సిన్స్ n is not a positive integer minus 150 is not a term in the given AP. And రాస్తే సరిపోతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్ ఫైండ్ ద 31st term of an AP whose 11th term is 38 and 16th term is 73 ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం గా చెప్పుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఇచ్చినవి రాసుకున్నట్లయితే గివెన్ ఓకే మనకి ఏమి ఇచ్చారు 11th టర్మ్ 16th టర్మ్ ఇచ్చారు 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే A11 ఈక్వల్ టు 38 అండ్ A16 ఈక్వల్ టు 73 we have to find A31 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి యాక్చువల్లీ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈ ఫార్ములా ప్రకారం మనం A11 ఏం చెప్పొచ్చు A11 ఈక్వల్ టు a ప్లస్ a తెలీదు అలాగే 11 మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 38 అని ఇచ్చారు కదా డైరెక్ట్ గా కూడా రాయొచ్చు a ప్లస్ 10d ఈక్వల్ టు 38 ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు A16 కూడా ఇచ్చారు కదా A16 ఈక్వల్ టు a ప్లస్ 16 మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 73 దీని నుంచి a ప్లస్ 16 మైనస్ 1 అంటే 15 కదా 15d ఈక్వల్ టు 73 ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి ఏ టర్మ్స్ అయినా అంటే a యొక్క కోఎఫిషియెంట్స్ అయినా d యొక్క కోఎఫిషియెంట్స్ అయినా ఈక్వల్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఏది ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా ఒకదాని కింద ఒకటి రాసుకుని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేసేస్తాం అన్నమాట అంటే సేమ్ సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం ఏవైతే ఈక్వల్ గా ఉన్నాయో ఆ టర్మ్స్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఓకే ఇక్కడ ఏ టర్మ్స్ ఈక్వల్ గా ఉన్నాయి రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఇది ప్లస్ కాబట్టి మైనస్ ఇది ప్లస్ కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ ఏ మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్ మైనస్ 15 ప్లస్ 10 ఏమవుతుంది మైనస్ 5 వస్తుంది అంటే డి ఇది కూడా ఒక ప్లస్ మైనస్ 13 నుంచి 8 మైనస్ చేస్తే 5 ఇక్కడ 6 నుంచి 3 మైనస్ చేస్తే 3 మైనస్ 35 అవుతుంది ఎందుకంటే లార్జెస్ట్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ డి ఈక్వల్ టు 35/5 అవుతుంది 5 టేబుల్ 35 లో 7 టైమ్స్ పోయింది కదా డి ఈక్వల్ టు 7 అవుతుంది మనం 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం ఈ ఫార్ములాను అప్లై చేయాలంటే ఏ వాల్యూ కావాలి n వాల్యూ కావాలి d వాల్యూ కావాలి ఇక్కడ n వాల్యూ ఏంటంటే 31 రాస్తాం d వాల్యూ 7 మరి ఏ వాల్యూ కావాలి కదా కాబట్టి దాని కోసం ఈ d వాల్యూ తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో గాని సెకండ్ ఈక్వేషన్ లో గాని సబ్స్టిట్యూట్ చేస్తాం సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 7 ఇన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 ఏంటి మనకి a ప్లస్ 10d ఈక్వల్ టు 38 కదా ఇప్పుడు d ప్లస్ 7 రాయొచ్చు అంటే a ప్లస్ 10 ఇంటూ 7 ఈక్వల్ టు 38
ఇప్పుడు a ప్లస్ 10 into 7 ఏమవుతుంది 70 ఈక్వల్ టు 38. ఓకే, ఇప్పుడు ఈ ప్లస్ 70 RHS తీసుకెళ్తే మైనస్ 70 అవుతుంది, 38 మైనస్ 70 అవుతుంది. అంటే ఇక్కడ మనకి a ఈక్వల్ టు ఒకటి ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, కాబట్టి 70 నుంచి 38 మైనస్ చేస్తే 10 మైనస్ 8 2 అవుతుంది, 6 మైనస్ 3 3 అంటే మైనస్ 32 అవుతుంది అనమాట. ఇక్కడ d ఏమో 7 వచ్చింది, a మైనస్ 32 వచ్చింది. మనకి a d వాల్యూ తెలిసినప్పుడు ఏ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. దేర్ఫోర్ a 31 ఈక్వల్ టు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a ఎంత మనకి మైనస్ 32 ప్లస్ n ఎంత 31 మైనస్ 1 ఇంటూ d ఎంత అంటే 7 వచ్చింది. ఓకే, సింప్లిఫై చేసినట్లయితే మైనస్ 32 ప్లస్ 30 ఇంటూ 7 అవుతుంది. దిస్ ఈక్వల్ టు మైనస్ 32 ప్లస్ 3 7 21 అంటే 210 అవుతుంది. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 10 మైనస్ 2 అంటే 8, ఇక్కడ 0 ఉంటుంది. మళ్ళీ 10 మైనస్ 3 అంటే 7 1 అంటే 178 అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఆ ఏపీలో 31st టర్మ్ ఏమవుతుంది అనమాట 178 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th one. If the third and the 9th terms of an AP are 4 and minus 8 respectively, which term of the AP is 0? ఇది కూడా మనకి ఒకసారి సమ్మేటివ్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది అన్నమాట. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే థర్డ్ టర్మ్ 9th టర్మ్ ఇచ్చారు. గివెన్ A3 ఈక్వల్ టు 4 అండ్ A9 ఈక్వల్ టు మైనస్ 8 అయితే మనకి 0 అనేది విచ్ టర్మ్ ఎన్నో టర్మ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అది ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దాన్ని ఎంత టర్మ్ అనుకుంటాం అంటే లెట్ an ఈక్వల్ టు 0 అనుకుంటాం. అయితే ఇది మనకి ప్రస్తుతం అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఏ వాల్యూ డి వాల్యూ కావాలి, ఆ రెండు దీని నుంచి వస్తాయి. నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను. అంటే A3 ఈక్వల్ టు 4 అంటే A3 మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ AP లో చెప్పుకుంటాం కదా, A3 ఎలా రాస్తాం a ప్లస్ 2d అని రాస్తాం ఈక్వల్ టు 4. ఇది ఈక్వేషన్ 1. ఇంకేం ఇచ్చారు మనకి A9 ఈక్వల్ టు మైనస్ 8 ఇచ్చారు. A9 ఎలా రాస్తాం మనం a ప్లస్ 8d అని రాస్తాం ఈక్వల్ టు మైనస్ 8. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఏ ఈక్వల్ ఉన్నాయి కదా, కాబట్టి ఒకదాని కింద ఒకటి రాసుకుని సబ్ట్రాక్ట్ చేస్తాం. 4 ది ఈక్వేషన్ 1 అండ్ a ప్లస్ 8d ఈక్వల్ టు మైనస్ 8 ఈక్వేషన్ 2. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మైనస్ మైనస్ ప్లస్ మైనస్ a ప్లస్ a గెట్స్ క్యాన్సిల్, మైనస్ a2 ప్లస్ ఏమవుతుంది మైనస్ 6d అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఇవి రెండు ప్లస్ నెంబర్స్, 4 ప్లస్ 8 ఏమవుతుంది 12 అవుతుంది. అప్పుడు d ఈక్వల్ టు 12 బై మైనస్ 6. 6 టేబుల్ 12 లో 2 టైమ్స్ d ఈక్వల్ టు మైనస్ ఉంది కదా మైనస్ 2 అవుతుంది అనమాట. d వాల్యూ వచ్చింది. ఇంకా మనకి ఏ వాల్యూ కావాలి ఏ ఫస్ట్ టర్మ్ వాల్యూ కావాలి, కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు మైనస్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి యాక్చువల్ గా a ప్లస్ 2d ఈక్వల్ టు 4 అంటే a ప్లస్ 2 ఇంటూ d వాల్యూ మైనస్ 2 కదా ఈక్వల్ టు 4. అంటే a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4 ఈక్వల్ టు 4. ఈ మైనస్ 4 ని RHS కి తీసుకెళ్తే a ఈక్వల్ టు 4 ప్లస్ 4 అవుతుంది. అంటే a ఈక్వల్ టు 8 అవుతుంది అన్నమాట. అంటే ఫస్ట్ టర్మ్ వచ్చింది, కామన్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు మనకి 0 అనేది ఎన్నో టర్మ్ అవుతుందో చూడాలి. ఓకే, మనం ఏమనుకుంటాం ఇప్పుడు లెట్ an ఈక్వల్ టు 0 అనుకుంటాం. an ఫార్ములా ఏంటి మనకి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 0 అన్నమాట. ఏ వాల్యూ 8 వచ్చింది, మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. d వాల్యూ మైనస్ 2 వచ్చింది ఈక్వల్ టు 0. 8 మైనస్ 2 ఇంటూ n మైనస్ 2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2 ఈక్వల్ టు 0. ఇక్కడ 2 ప్లస్ 8 ఎంత అవుతుంది 10 అవుతుంది. 10 మైనస్ 2n ఈక్వల్ టు 0. ఈ 10 ని RHS లో పంపేసినట్లయితే మైనస్ 2n ఈక్వల్ టు మైనస్ 10 అవుతుంది. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, అంటే 2n ఈక్వల్ టు 10 అయింది. n ఈక్వల్ టు 10 బై 2. 2 టేబుల్ 10 లో ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్, అంటే n ఈక్వల్ టు 5. అంటే 0 అనేది ఇచ్చిన ఏపీ లో మనకి 5th టర్మ్ అవుతుంది అనమాట. దేర్ఫోర్ 0 ఈజ్ 5th టర్మ్
in the given AP. ఓకే, మిగిలిన సమ్స్ ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.